నమస్తే. ధనస్సు రాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. జనరల్‌గా, నార్మల్‌గా 26 సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి కొత్త కొత్త అవకాశాలొచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఒకటి కొత్తగా ప్రాజెక్టులు రావటం, ప్రమోషన్ రావటం, మీకు 10 మందిలో గుర్తింపు రావటము, ప్రతి ఒక్కళ్ళకి ఒక నాయకత్వ లక్షణాలు, లీడర్‌షిప్ క్వాలిటీసు వాళ్ళని వాళ్ళు నాయకత్వంగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ రాశి జనరల్‌గా 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి కామన్‌గా ఉంటుంది. 2026 సంవత్సరం యొక్క విశిష్టత, స్పెషాలిటీ అదే. ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు, రాజరిక లక్షణాలు, ఉన్నతిని కోరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రాజెక్టు లేదంటే ఒక నెక్స్ట్ ప్రమోషను వాళ్ళు ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళే అవకాశం ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఇలాంటి సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ధనుసు రాశిలో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, బా, బీ, భూ, ధ, భే, ద, భే అన్న లెటర్స్ అంతా కూడా ఈ ధనుసు రాశిలో ఉంటారు. మనం గ్రహ స్థితి గనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో ఒకే ఒక గ్రహం మారుతూ ఉంది. అది శని ఉన్న మీన రాశిలోనే ఉన్నారు. తర్వాత కుంభరాశిలో అక్కడే కుంభరాశిలో వచ్చేటప్పటికి రాహు ఉన్నారు. సింహరాశిలో కేతువు. వీళ్ళిద్దరూ డిసెంబర్ వరకు అక్కడే ప్లేస్‌లో ఉన్నారు. అయితే మారుతున్న ఏకైక గ్రహం ఏంటంటే గురువు ఈళ్ళకి జూన్ 2న మారుతూ ఉన్నారు. గురువు మారటంతోటి ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం ప్రకారం ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుందని గమనించుకోవాలి. దీని ద్వారా స్త్రీ బంధు అర్ధ సుఖచ్యుతి అంటారు సంస్కృతంలో. వీళ్ళకి భార్య తరపున గొడవలు కానివ్వండి, బంధువుల తరపున గొడవలు కానివ్వండి, ధనం కోల్పోవటము, సంతోషకరంగా ఉండే అవకాశం అయితే చాలా చాలా తక్కువ ఉండే అని గమనించుకోవాలి. గురువు వీళ్ళకి అష్టమంలో ఉండి ఏడో ప్లేస్‌లో ఉండి జూన్ వరకు భోగాన్ చక్కగా ఐశ్వర్యాన్ని, సమృద్ధిని కలిగిస్తూ ఉన్నారు. తరువాత జూన్ తర్వాత గురువు వీళ్ళకి 8దో ఇంట్లో ప్రవేశించటంతోటి కొంచెం ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంది. ఈ టైంలో వీళ్ళకి పిల్లలకు సంబంధించి కానివ్వండి, మీకున్న మేనేజ్‌మెంట్ స్కిల్స్ కానివ్వండి, లేదా కంట్రోలింగ్ ఎబిలిటీస్, జ్ఞానం ఇవన్నీ మీకు సరిగా యూజ్ లేక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 3దో ఇంట్లో రాహు ఉండటంతోటి మీకు ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 9దో ఇంట్లో రాహు, కేతువు ఉండటంతోటి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఔట్ ఆఫ్ కంట్రోల్, ఔట్ ఆఫ్ బాక్స్ అన్నట్లుగా మీరు కొన్నిసార్లు నియమ నిబంధనలు పక్కన పెట్టేసి వర్క్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో, మనం ప్లానెట్ వైజ్ గనుక చూసుకుంటే శని 4వ ఇంట్లో ఉండటంతోటి ఇది అష్టమ శని అంటారు. సహజంగా ఇది మీకు కష్టాలను తీసుకొస్తుంటుంది. ఏ విధంగా అంటే భార్య ద్వారా, కుటుంబం ద్వారా, బంధువుల ద్వారా హ్యాపీనెస్, ధనం లేకుండా చేసి ఇంట్లో గొడవలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మనకు సంస్కృతంలో ఏం చెప్తారంటే వాతాడు మన క్లేశః భయం స్వస్థాన నాశన హాని కృత్ ప్రసూతి దేహ పీడాం చ సూర్యపుత్రచ్చ చతుర్థగయ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ సూర్యపుత్రుడు అంటే శని. శని 4వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంట గ్యాస్ట్రైటిస్ విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసులో కఠినంగా బాధపడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. భయం గొలిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. స్వస్థాన నాశన కృత్ అంటారు. అంటే జాబ్ పోయే అవకాశము, ఇంట్లో కానివ్వండి, లేదంటే బయట ఎక్కడైనా గనక అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టైంలో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వంశాభివృద్ధి జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అదేవిధంగా శని 6వ ఇంట్లో దృష్టి ఉండటంతోటి మీ పైన శత్రువులు అనేవాళ్ళు విజయం సాధించలేరు. ఏదో ఒక విధంగా మీదే పై చేయి అన్నట్టుగా ఉంటుంది. ధనాన్ని ఏదో ఒక టయానికి మీకు టయానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మీకు ట్రాన్స్‌ఫర్‌లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబ్ కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. టోటల్‌గా శని 4వ ఇంట్లో ఉండటంతోటి ఏదో ఒక బాధలు పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనికి తగిన పరిహారాలు చేసుకోవటం చాలా చాలా మంచిది. తర్వాత గురువు మీకు ఇప్పటిదాకా 7వ ఇంట్లో ఉండి ధనుసు రాశి వారికి తల్లి కాపాడినట్లు కాపాడుతూ ఉన్నాడు. ఈ గురువు వల్ల మీకు లాస్ట్ ఇయర్ కూడాను అర్ధాష్టమ శని ఉన్నా గానీ, ఈ గురు ప్రభావం చేత వాటి యొక్క తీవ్రత చాలా తక్కువ అనిపించింది. గురువు మిమ్మల్ని ప్రతి చోట డేంజరస్ సిట్యుయేషన్ నుంచి కాపాడుతూ, ప్రతి చోట మిమ్మల్ని తల్లిలాగా కాపాడుకుంటూ వచ్చాడు. ఇది జూన్ వరకు ఉంటుంది. జూన్ తర్వాత గురువు మీకు ఇక్కడ 7వ ఇంట్లో గురువు లాస్ట్ ఇయర్ అంతా మీకేమని ఎలా ఉందంటే బెనిఫిట్ సంస్కృతంలో మన మహర్షులు చెప్పిన ప్రకారం రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్య గాత్ర పోషణం అభిష్టార్థ కార్య సిద్ధిచ్చ సప్తమ స్థే భవేద్ గురు అని సంస్కృతంలో చెప్తారు. దీన్ని బట్టి లాస్ట్ ఇయర్ అంతా అంటే వచ్చే జూన్ వరకు రాజదర్శనం, మీ పై సీనియర్లు కలవటం,
వాళ్ళకి కావాల్సిన విధంగా మీరు చక్కగా కావాల్సిన ఫేవర్ అంతా మీరు తీసుకోవటం, గవర్నమెంట్ అఫీషియల్స్ అయితేనే పై అధికారుల దగ్గర చక్కగా వాళ్ళకి కావాల్సిన విధంగా చూసుకోవటం, రాజకీయ నాయకుల నుంచి కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్ నుంచి కానీ మంచి సపోర్ట్ వచ్చే విధంగా ఉంటుంది. గాంభీర్య గాత్ర పోషణం, బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేసి డిగ్నిటీగా ఒక హుందాగా మీరు బిహేవ్ చేస్తూ వచ్చారు. అభీష్టార్థ కార్యసిద్ధిచ్చ, అంటే మీకు అనుకూలమైన కార్యం, మీకు ఇష్టమైన కార్యం సిద్ధి కూడా వచ్చేసి అనుకున్న విధంగా రిజల్ట్స్ వచ్చేసి చక్కగా వెళ్తున్నారు. ఇప్పటి వరకు ధనుసు రాశి వాళ్ళు డిస్పైట్ ఆఫ్ అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ. అయితే ఇప్పుడు జూన్ తర్వాత మీకు గురువు 8వ ఇంట్లోకి రావటం స్టార్ట్ అవుతుంది. అష్టమ గురువు అర్ధాష్టమ శని అంటారు. ఇది కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ గమనించుకోవాలి. ఇందాక శని మీకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే జూన్ 2న గురువు మారుతూ ఉన్నారో, ఈ గురువు మారటం తోటి మీకు చోరాగ్ని నృపభీతిచ్ఛ, గాంభీర్య గాత్రనాశనం, నిష్ఠూరం సాహసం క్రోధం, హస్తమస్తేద్ భవేద్ గురువు అని మనకు సంస్కృతంలో మహర్షులు సెలవిచ్చారు. ఈ నియమం బట్టి, ఈ సూత్రం బట్టి మీరు గమనించుకుంటే మీకు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ బాడీ లాంగ్వేజ్‌లో ఉన్న గాంభీర్యత అంతా తగ్గిపోతుంది. మీరు అందరిని క్రిటిసైజ్ చేస్తూ, నిష్ఠూరంగా మాట్లాడుతూ, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ అధికంగా టూ మచ్ చేస్తూ అందరి చేత కోపగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారంగా చూసుకుంటే జూన్ తర్వాత మీకు కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ పడుతుందని గమనించుకోవాలి. ఎందుకంటే 2 ముఖ్యమైన గ్రహాలు మీకు అనుకూలంగా లేవని గమనించండి. నెక్స్ట్ రాహు వచ్చేటప్పటికి 3వ స్థానంలో ఉండి ఇది మిక్స్డ్ రిజల్ట్‌ని ఇస్తుంది. రాహు 3వ స్థానంలో ఉండటంతోటి మీకు కావాల్సిన పని ఏదో ఒక విధంగా సాధించుకుంటారు. ఇది మనకి పెద్దవాళ్ళు అంటారు, మసిబూసి మారేడుకాయ చేశారు అన్నట్లు ఏదో ఒక విధంగా మీరు కావాల్సిన దాన్ని వితిన్ ది బౌండరీస్, ఔట్ ఆఫ్ ది బౌండరీస్ మీకు కావాల్సిన పని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో ప్రాబ్లమ్ ఉంటుంది. భాతృద్వేషం మహా కష్టం అంటారు. అంటే ఈ టైంలో అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద ఆపదలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అనుకోకుండా సుఖం, అనుకోకుండా ధనం, అనుకోకుండా లాటరీ లాంటి స్పెక్యులేటివ్ లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మూవీ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, సోషల్ మీడియా ఉన్నవాళ్ళు, ఇన్‌స్టాగ్రాములు, ఫేస్‌బుక్‌లు చేసుకునేవాళ్ళు, యూట్యూబులు చేసుకునే వాళ్ళకి విపరీతంగా యోగ్యతనిచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రాహు 3వ స్థానంలో ఉండి ఓన్ క్రియేటివిటీ ద్వారా వీళ్ళు చాలా ముందుకెళ్ళి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చూశారు కదా! కేతు వీళ్ళకి మరలా ఆహ్, 9వ ఇంట్లో ఉండటంతోటి 9వ ఇంట్లో కేతు మీకు ఆధ్యాత్మిక చింతనని ప్రమోట్ చేస్తూ, వీటితో పాటు కొన్నిసార్లు మీరు నియమ నిబంధనలని పట్టించుకోకుండా దూకుడుగా వెళ్ళిపోయి తద్వారా మీరు కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉందని గమనించుకోవాలి. ఫాదర్‌కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం. సో ఇప్పటివరకు మనం చూసుకున్నాం కదండీ! మేజర్‌గా ఉన్న 4 గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉందో మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం ఈ రాశిలో ఉన్న మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి గమనించుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యము, అందరి చేత చక్కగా గౌరవింపబడుతూ సంతోషంగా, సంపదలతో చక్కగా వృద్ధిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి దేహ పీడనం, రోగాధిక్యము అని చెప్తుంటారు. అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి హెల్త్ కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. వీళ్ళకి ఇయర్ ఎండ్‌లో మరణము, భయము అని కూడా చూపిస్తూ ఉంటుంది. మీరు చేపట్టిన పని ఏదైనా ఉంటే అది అంతటితో ఆగిపోతుంది. ముందుకు పోకుండా దాని ద్వారా మీరు భయపడే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందని టెన్షన్ పడుతూ ఉంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి దేహ పీడనము, ఆహ్, తర్వాత రోగాధిక్యము, హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి సంతోషము, భయము, మరణము చూపిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ సంవత్సరం ఉండటం ఎంతైనా ముఖ్యం. ఉత్తరాషాఢ నక్షత్రం వీళ్ళకి పట్టాభిషేకము, సంతోషము, ధన లాభము ఎక్కువగా చూపిస్తూ ఉంది. అలానే ఛాలెంజెస్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. మరణము, ధన నష్టం కూడా చూపిస్తూ ఉంది. సో మీరు గనుక చూసుకుంటే నక్షత్రం వైజ్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంది. అటు మీకు గ్రహస్థితిని బట్టి చూసుకున్న, ఇటు నక్షత్రాలు బట్టి చూసుకున్నా. బట్ ఏమైనా గానీ ఈ రాశి వాళ్ళకి చాలా మిక్స్‌డ్‌గా ఉండి రోలర్ కోస్టర్ అంటారు. అప్స్ అండ్ డౌన్స్‌గా ఉండి చాలా ఛాలెంజింగ్ ఉండే అవకాశం ఉంటుంది. చాలామంది నా క్లయింట్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇది కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి అర్ధాష్టమ శని మే తర్వాత ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకోవటం, తగు పరిష్కారాలు చేపించుకోవటం, పరిహారాలు చేపించుకుంటే ఎలాంటి పరిస్థితులైనా మీరు అధిగమించి లైఫ్‌లో మీరేదైతే సాధించాలనుకుంటున్నారో సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో పరిహారాలు గనుక చూసుకుంటే ఫస్ట్ శనికి సంపూర్ణ శాంతి పూజలు చేపించడం చాలా ముఖ్యం. శనికి జపాలు, దానాలు, తర్పణాలు చేపించుకోవటం, శని పాశుపత అభిషేకం చేపించుకోవటం, శనికి సంబంధించిన తిరునల్లార్
శని సింగనాపూర్ లాంటి క్షేత్రాలు దర్శించుకోవటం, వీటన్నిటితో పాటు ఇండివిడ్యువల్‌గా మీరు మీ యొక్క డే టు డే లైఫ్‌లో హనుమాన్ చాలీసా చదువుకోవటం, శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం చాలా ముఖ్యం. ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి సేవ చేయటం చాలా ఇంపార్టెంటు. ఈశ్వర ప్రాణిదాన అంటారు. అంటే ఈశ్వరుని ప్రార్థిస్తూ ప్రతిరోజు మనం చేసే పని చాలా పవిత్రంగా దేవుడికి సమర్పిస్తున్నట్లుగా వర్క్ చేసుకుంటూ, పెద్దవాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటూ 2 అడుగులు ఎనిక్కి మీరు తగ్గి జీవితంలో హంబుల్‌గా ఉండటం చాలా చాలా ముఖ్యం. సో, ఈటితో పాటు మీరు జూన్ తర్వాత మీకు గురువు అంత అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బందులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని గురువుకి సంపూర్ణ శాంతి పూజలతో పాటు గుంటూరు దగ్గర కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించుకొని, అక్కడ గురువుకి సంబంధించిన హోమంలో పార్టిసిపేట్ చేయటం చాలా ముఖ్యం. ఇంతే కాకుండా ఇక విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవటం, చండీ హోమం, చండీ పారాయణం చేయటం లాంటివి చేయటం చాలా ముఖ్యం. ఎవరైతే మిడిల్ లైఫ్‌లో ఉన్నారో 35-45 ఏజ్‌లో ఉన్నారో, మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి జనరల్‌గా అంటూ ఉంటారు. వీళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లైఫ్‌లో స్టాగ్నేటెడ్ అవ్వటం, గ్రోత్ లేకుండా ఉండటం, అన్‌వాంటెడ్‌గా మూడో వ్యక్తి మీ దాంపత్యుల మధ్య ఎంటర్ అవ్వి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వీటిని గమనించుకొని ఇంకొకటి ముఖ్యంగా మిమ్మల్ని చీట్ చేసేవాళ్ళుంటారు. తర్వాత ధన ప్రవాహం స్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఏమైనా మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఇండివిడ్యువల్ హారోస్కోప్‌ని చెక్ చేపించుకొని, అందులో ఉన్న దశాభుక్తులు కూడా గమనించుకొని, ఒకసారి కంప్లీట్‌గా మీరు సంపూర్ణ శాంతి పూజలు, పరిహారాలు చేసుకుంటే, ఎలాంటి గ్రహాల పరంగా ఛాలెంజెస్ ఉన్నా అవన్నీ అధిగమించి ముందుకెళ్ళి చక్కగా అభివృద్ధి పదంలో దూసుకుపోయే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి చాలా ఉంది. సో, ఈ రాశి వాళ్ళకి 2026లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.